Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దసరా పండుగ సందడి మొదలైంది. కొత్త ఆలోచనలతో లాంగ్ టైం ప్లానింగ్ అమల్లోకి తేవడానికి ఈ పండుగ సీజన్ బెస్ట్ టైం. ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న డ్రీమ్ హౌస్ కొనాలనుకుంటున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా, అందుకు అన్ని విధాల అనుకూలమైన టైం ఈ పండుగ సీజనే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. చాలా సందేహాలకు ఆన్లైన్లో జవాబులు వెతుక్కుంటున్న రోజులివి. హైదరాబాద్ రియాలిటీ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఎక్కడెక్కడ అన్ని అనుమతులతో కూడిన ప్రాపర్టీలు ఉన్నాయా అని డౌట్ రావడం సహజం. ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్లో వెతికితే కనిపించే ఆప్షన్స్తో కాస్తంత గద్దరగోళం కలగక మానదు. దీనికి ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ను సందర్శిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టే తెలిసిపోతుంది. బ్రాండ్ హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా పోలీస్ శాఖ విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రజల భాగస్వామ్యం తీసుకుంటోంది. ఇందులో భాగంగా పబ్లిక్ పోలీస్ పార్టిసిపేషన్తో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి ఏర్పాటు చేసింది. హెచ్సిఎస్సి 6 విభాగాలతో సేవలు అందిస్తోంది. ఇందులో ఒకటైన ట్రాఫిక్ వింగ్ సిటీలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చే దిశగా కృషి చేస్తోంది. మరింత మెరుగైన సేవలు అందించే ధ్యేయంతో ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్ జలవిహార్లో హెచ్సిఎస్సి ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహించింది. ఈ సమ్మిట్ కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రాఫిక్ సంబంధిత అంశాలపై అవగాహన పెంచడం, ప్రయాణికులకు, ట్రాఫిక్ పోలీసులకు సమర్థవంతమైన మార్గదర్శకాలు అందించడంపై హెచ్సిఎస్సి 2 రోజుల ట్రాఫిక్ సమ్మిట్ లో చర్చించారు. ఇందులో సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు, అడిషనల్ సిపి జోయల్ డేవిస్ గారితో పాటు రియాలిటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. Hyderabad itself stands as a proud symbol of this surge in modern connectivity. But remember this, where there is discipline on the road, their life is protected. Our flyovers, metro rails, expressways prove our progress, but safety must remain our utmost priority. And I am delighted to know that this is a very, very new way of tackling the traffic problem of government and public participation. And this is a very noble cause, I said, because it is a way of taking things forward. And when I go back to my state, I will tell the Chief Minister to do it there also. Traffic is a burning issue. Governments have done a lot. ORR has been added. Flyovers have been added. Metro rail has been introduced. Link roads have been developed. And the effort is on every minute. In future, to tackle this, regional ring road is being planned. Regional rail network is being planned. Metro phase 2 is being planned. But whatever we do, it never seems to be enough. And traffic issues are there on a daily basis, and we need to brainstorm on that. And that is the entire purpose of this traffic summit. We have tied up with Google, and we are working out solutions on how we can improve the situation further. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్ అనేది గౌరవ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హైదరాబాద్ ఏ రకంగా ఎదుగుతుందో మనందరికీ కూడా తెలుసు. దానికి అనుగుణంగా మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫ్యూచర్ మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల టెక్నాలజీ కూడా ఎలా యూజ్ చేసుకునాలి దాని మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్ స్పీకర్స్ని, అంటే మేజర్గా చెప్పాలనంటే పాలసీ ఇనిషియేటివ్స్ లోపల ఎలాంటి మార్పుకి కృషి చేయొచ్చు అనేది ఒకటి. దాని నుంచి ఆ వచ్చిన సజెషన్లను బట్టేసి కూడా గవర్నమెంట్కి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలనేది ఒక ఆలోచన. మెయిన్గా ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. దాంతో భాగంగా ఈ 2 రోజుల సమిట్ లోపల
ఒక 5 నుంచి 6 వరకు ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. సాయి ధరమ్ తేజ్ అండ్ కొంతమంది సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో ఏ రకంగా సఫర్ అయ్యారో, తర్వాత దానితో వాళ్ళ ఫ్యామిలీలు ఎలా సఫర్ అయ్యాయి, అటువంటి అనుభవాలు, అటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి ఇంకే కుటుంబంలో రాకూడదనే దాని మీద కూడా వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. జలవాహార్లో నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ సమ్మిట్ ఈ కార్యక్రమంలో ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, అలాగే మనం ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా, ప్రయాణం సాగించాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలని అనే చక్కటి కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రూపొందించి ఇక్కడ డిబేట్ రూపంలో అలాగే ప్రజెంటేషన్ రూపంలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన సిటీ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇదే విధంగా ప్రతిసారి ఈ పెద్దల అడుగుజాడలు నడుస్తూ ఎన్సిడి కూడా వారి సలహాల మేరకు, సూచనల మేరకు ఎప్పుడు అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అట్లాగే స్త్రీ శక్తి దాంట్లో కానీ 5K రన్లో కానీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎన్సిటీ. అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఈ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మా ఎన్సిడి తరపు నుంచి ఒక అంబులెన్స్ను కూడా రాజశేఖర రెడ్డి గారు మరియు శేఖర్ రెడ్డి గారు మరియు సివి ఆనంద్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్కి అందజేయబడింది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కమర్షియల్ సిటీ విజయవాడ డెవలప్మెంట్ రేసులో దూసుకువెళ్తున్నాయి. ఈ ప్రగతి పరుగులో రియాలిటీ సెక్టర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ టైంలో రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రియాలిటీ సెక్టార్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్. కస్టమర్లను, డెవలపర్లను ఒక వేదిక పైకి తీసుకుని వస్తూ విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 పేరుతో భారీ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 నిన్న శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ ఈవెంట్ కు పలువురు ప్రముఖులు హాజరై రాజధాని ప్రాంతంలో రియాలిటీ రంగ ప్రగతికి నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్ చేస్తున్నటువంటి కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా అమరావతి మినియేచర్ ఆవిష్కరించారు. ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ లో ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు అందరూ భాగస్వాములయ్యి రాజధానితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ఏ కన్వెన్షన్లో ప్రారంభం అవడం, చాలా చక్కగా షాపులు కూడా డెకరేట్ చేయడం జరిగింది. చక్కటి ప్రొఫెషనల్ లెవెల్లో షాపింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమరావతి మినియేచర్ కూడా ఇక్కడ పెట్టడం, చక్కగా అమరావతి నగరం రేపు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ప్రదర్శించడం, వచ్చే కస్టమర్లకి రేపు రాబోయే కాలంలో విజయవాడ నగరమే కాకుండా అమరావతి నగరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నారెడ్కో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కి గోల్డ్ స్పాన్సర్ అయిన సమృద్ధి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు చెప్తారా? ఎవ్రీ ఇయర్ నారెడ్కో కండక్ట్ చేస్తున్న ప్రతి ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది 11th టైం వెరీ గ్రాండ్ గా చేస్తున్నారు ప్రాపర్టీ షోని. దాంట్లో మేము గోల్డ్ స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఈ సమృద్ధి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తాడేపల్లి ఏరియాలో 2 many ప్రాజెక్ట్స్ చేసాము. ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి సమృద్ధి గార్డెన్స్ 300 యూనిట్స్ కడుతున్నాం. ఇక్కడ సమృద్ధి గ్రీన్ ఎవెన్యూస్ పేరు మీద 90 విల్లాస్ కేఎల్ యూనివర్సిటీ దగ్గర మెల్లెంపూడిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం 32 acres లో ఓపెన్ ఫ్లాట్స్ వేస్తున్నాము కాజా టోల్ ప్లాజా దగ్గర. ఓకే సార్, తాడేపల్లి మీద మీరు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేశారు? ఈ ఏరియా అన్నిటికీ అడ్వాంటేజ్. హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, నియర్ బై బైపాస్, విజయవాడ క్లబ్, సిటీకి వెరీ నియర్ గా ఉండటం వల్ల ఈ లొకేషన్ అమరావతికి కూడా ఈజీలీ యాక్సెస్ గా ఉండే ఏరియా కాబట్టి ఈ లొకేషన్ ఎంచుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు వ్యూవర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Hello everyone, gold sponsor of the Amravati Property Festival, Naredco, Vijayawada. Ellam Ventures partner Pranith garu manto paatu unnaru. Hi sir. Hi. Ela unnaru? Amravati Property Festival lo మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు సార్.
దానికోసం అప్డేట్ ఏమైనా ఇస్తారా? బేసిక్గా మేము తాడేపల్లి రీజన్ వర్క్ చేస్తాము. సో తాడేపల్లి ఏరియాలో వీఆర్ హ్యావింగ్ 2 రన్నింగ్ ప్రాజెక్ట్స్ అండ్ 2 అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఇన్ దిస్ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ మేము 2 ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నాం. ఒక ప్రాజెక్ట్ పేరు స్ప్రింగ్ ఫీల్డ్స్ అండ్ ఇంకో ప్రాజెక్ట్ పేరు ఇన్సిగ్నియా. బోత్ ద ప్రాజెక్ట్స్ విల్ బి రెడీ టు హ్యాండ్ ఓవర్ బై November 25. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఇంకొక లార్జెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇన్ తాడేపల్లి స్టార్ట్ చేస్తున్నాం అండి. 125 villas and 2 480 apartments, and we are also coming up with one commercial project. So Amravati Property Festival lo primary focus would be on showcasing both the Springfields and Insignia projects. ఈ రెండు కూడా మనకి 3 to 4 crores రేంజ్లో ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము తాడేపల్లిలో కొత్తగా విల్లామెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. సో వేర్ యూ కెన్ గెట్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ విల్లా ఇన్ అన్ అపార్ట్మెంట్. So which will be of 3,500 SFT each. Apart from that, we are doing the biggest filament దగ్గర స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ రేరా చైర్మన్గా ఆర్ఏ శివారెడ్డి గారు నియమితులయ్యారు. బిల్డర్స్ కమ్యూనిటీకి ఆయన ఎంతో సుపరిచితులు. రియాలిటీ సెక్టర్ సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి ఈ పదవిలో నియమితులు కావడంపై రియాలిటీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా శివారెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. Having been appointed as the chairperson to declare in the name of God, I will faithfully and conscientiously discharge my duties as the chairperson of the Real Estate Regulatory Authority of Andhra Pradesh. రెరా చైర్మన్ గా నియమితులైన ఆర్ఎస్ శివారెడ్డి గారికి ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. నా ఆప్తమిత్రుడు, మా క్రీడాయి మెంబరు, గత 25-30 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్గా పనిచేస్తున్నాం క్రీడాయిలో. మా మిత్రుడైన ఏ శివారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క చైర్మన్ కావడము చాలా సంతోషము. ఆయనకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ పర్చేజర్స్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారని ఆంధ్రప్రదేశ్లో సెక్షన్ 32 ప్రకారము వారు ఒక వారధిగా ఏవైతే మాకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా రెరాకు పవర్స్ ఉన్నాయి. అట్లనే గ్రీన్ బిల్డింగ్స్ ప్రమోట్ చేయడానికి కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయడానికి కానీ, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రమోట్ చేయడానికి కూడా రెరా చైర్మన్గా శివారెడ్డి గారు చాలా కృషి చేస్తారని, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం వారి యొక్క పీరియడ్లో చాలా అభివృద్ధి చెందుతుందని, ఇదే సందర్భంలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా బిల్డర్స్ తరఫున, ఆల్ పర్చేజర్స్ తరఫున, మా క్రీడాయి తరఫున కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. రెరా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శివారెడ్డి గారికి క్రీడాయి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. క్రీడాయి ఆంధ్రప్రదేశ్ కి సీనియర్ మెంబరు, ఫౌండర్ మెంబర్ అయినటువంటి ఆర్ఎస్ శివారెడ్డి గారు క్రీడాయి ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ ప్రెసిడెంట్ గా, అలాగే నేషనల్ లో వైస్ ప్రెసిడెంట్ గా క్రీడాయి ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ రికగ్నైజ్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా నామినేట్ చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా క్రీడాయి ఆంధ్రప్రదేశ్ నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. వారి భవిష్యత్తులో కూడా ఇలాంటి పదవులు అనేకమైన చేపట్టాలని, అలాగే ఇంకా హైయెస్ట్ కి రీచ్ అవ్వాలని చూసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఆర్ఏ శివారెడ్డి గారు ఈ రోజున ఏపీ స్టేట్ రెరా చైర్మన్ గా ఎన్నిక కావడం ఆనందదాయకంగా ఉంది. ఏపీ క్రీడాయి తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నారు. ఆర్ఏ శివారెడ్డి గారికి రెరా చైర్మన్ కింద అలాంటి అయినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మా ఏపీ క్రీడాయి తరఫున ఆయనకి అభినందనలు చెప్తున్నాం. అలాంటి ఎన్నో పదవులు ఆయన చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేటి మోడర్న్ లైఫ్ స్టైల్లో హైజీన్ అండ్ కంఫర్ట్ కు అందరూ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. శానిటరీ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ ఎంత నాణ్యమైనదిగా ఉంటే జీవన స్థాయి పైన, ఇంటి అందం పైన గొప్ప ప్రభావం చూపుతుంది. అందుకే రీసెంట్ టైమ్స్ లో అందరూ బాత్ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో మోడర్న్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని కస్టమర్లకు చేరువ చేయడంలో పేరొందిన సంస్థ సూర్య ఇంటర్నేషనల్. బాత్ ఎక్విప్మెంట్ కు ప్రపంచ ప్రసిద్ధి పొందిన సంస్థ జాగ్వార్. మారుతున్న కాలానికి తగ్గట్టు ఈ సంస్థ సరికొత్త ఉత్పత్తుల శ్రేణి లగూనా ప్రవేశపెట్టింది. సింప్లిసిటీ, లేటెస్ట్ ఇటాలియన్ డిజైన్, కన్వీనియన్స్ ల పర్ఫెక్ట్ కాంబినేషన్ లగూనా శానిటరీ వేర్ ప్రత్యేకత. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు ఇందులో విభిన్న రంగులు, యాక్సెసరీస్ తో సహా విస్తృత డిజైన్స్ తో లగూనా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉత్పత్తులను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతానికి సకాలంలో అందించేలా సూర్య ఇంటర్నేషనల్ నిరంతరం కృషి చేస్తోంది.
హలో వ్యూవర్స్, ఈరోజు మనతో ఉన్నారు సూర్య ఇంటర్నేషనల్స్ ఎండి డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జాగ్వార్లో రాబోతున్న కొత్త న్యూ ప్రొడక్ట్స్ గురించి వ్యూవర్స్కి చెప్తారా? జాగ్వార్ ఎప్పటికప్పుడు మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కస్టమర్స్ యొక్క టేస్ట్కి అనుగుణంగా ఎప్పుడు కూడా కొత్త ప్రోడక్ట్స్ తెస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా లగూనా అని కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చామండి. చాలా స్లిమ్గా ఉంటుంది అది, అండ్ అన్ని కలర్స్లో కూడా వస్తుంటాయి అవి. సో దట్ శానిటరీ వేర్లో కానీ టైల్స్ కలర్స్ మ్యాచింగ్ కానీ విశేషంగా కస్టమర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ బాగా సక్సెస్ అయిందండి మా దగ్గర. ఇది సుమారుగా ఒక 5-6 నెలల నుంచి మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. అలాగే సేమ్ లగునా ప్రోడక్ట్ని మేము ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అయితే జాగ్వార్ సంస్థ 62 సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఏది శానిటరీ ఉత్పత్తులన్నీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఐటమ్, అంటే లైటింగ్లో కూడా మేము చాలా ప్రఖ్యాతిగాంచాం. దుర్గం చెరువు తీగల బ్రిడ్జ్ కూడా మేము లైటింగ్ చేయించడం జరిగింది. అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ మేము చేయించాం. అమ్మవారి టెంపుల్ దగ్గర కింద బ్రిడ్జ్ కింద చేసిన డెకరేషను, తర్వాత స్పాట్ లైట్స్ కానీ బొలాడ్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఈ మధ్యనే మేము సిఆర్డిఏ బిల్డింగ్ కూడా డెకరేట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఆర్ డిజైన్ మేము తయారు చేయడం జరిగింది. త్వరలో అది కూడా మాకు అప్రూవ్ అవుతుందని చెప్పి నమ్మకం ఉంది. అంటే ఇండియాలో తయారవుతూ సుమారుగా 55 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాలో నంబర్ 1 కంపెనీగా ఉంటూ, అలాగే ఏపీ తెలంగాణలో కూడా నంబర్ 1 కంపెనీగా ఉండి సుమారుగా 228 మంది డీలర్స్ దగ్గర శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు మా నెట్వర్క్ విస్తరించింది. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో మా వేర్ హౌసింగ్ ఉంది. ఇవన్నీ లాజిస్టిక్ పరంగా కానీ, అవైలబిలిటీ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ జాగ్వార్ ఉత్పత్తులు ఒక మంచి గుర్తింపు, నాణ్యతా ప్రమాణాలకి ఒక ఆదర్శంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బిజినెస్ పీపుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్తో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న వారిని గుర్తిస్తూ గ్లోబల్ పినాకిల్ ఫౌండేషన్ రీసెంట్గా అవార్డులు అందజేసింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలైట్ బిజినెస్ అవార్డ్స్ 2025 పేరుతో హైదరాబాద్లోని టీ హబ్లో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించింది. బ్రాండింగ్ అండ్ ఇన్నోవేషన్లో సూర్య ఇంటర్నేషనల్ సాధించిన ఎక్సలెన్స్ను ప్రశంసిస్తూ సంస్థ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారికి అవార్డును అందజేశారు. అధునాతన అద్భుతమైన ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ చేరువ చేస్తున్న సూర్య ఇంటర్నేషనల్ సేవలను అతిథులతో పాటు రియాలిటీ రంగ ప్రముఖులు ప్రశంసించారు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అంత అందం ప్రకృతికే సొంతం. ఎంతసేపు చూసినా తనివి తీరదు అనిపించే అనుభూతి పంచటం పచ్చని పరిసరాలకే సొంతం. ప్రకృతి అందాలకు నిలయంగా, పచ్చటి పరిసరాలకు చిరునామాగా ఉండే అద్భుతమైన ప్రదేశం చూసేందుకు ఫారెన్ ట్రిప్స్, లాంగ్ టూర్స్ ప్లాన్ చేస్తుంటాం. హైదరాబాద్ సిటీ ప్రజలు ఈ అద్భుతమైన క్షణాలు గడపడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. రెప్ప వేయలేని అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయంగా రూపుదిద్దుకుంది చిలుకూరు సమీపంలోని ఎక్స్పీరియన్. యూరోపియన్ కంట్రీస్ లో కనిపించేటువంటి గ్రాండ్ గార్డెన్ లా రామడుగు రామ్దేవ్ గారు ఎంతో విజనరీతో దీన్ని రూపకల్పన చేశారు. ఇక్కడ ప్రతి క్షణం అద్భుతంగా గడపాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులో ఉంది. మొదటి 200 మందికి స్పెషల్ గా 4 లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ నచ్చిన వారితో గడిపేటువంటి క్షణాలు మరింత అందంగా మార్చుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. సార్, ఇక్కడ మనకు మెంబర్షిప్ డీటెయిల్స్ గురించి ఒకసారి చెప్తారా? మేము 4 lakhs యాజ్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ఇస్తున్నాము. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ 6 lakhs. దాని తర్వాత వచ్చేసి ఎవ్రీ 200 members కి ప్రైస్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్. మేము ఎంత చార్జెస్ చేసినా కూడా వచ్చేసి మా ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం అది జస్టిఫికేషన్ కాదు. అసలు అవ్వదు సార్. 1500 crore మా ఇన్వెస్ట్మెంట్. ఏ క్లబ్ చూసినా మీకు 100 కోట్లు దాటదు హైదరాబాద్ లో. అట్లాంటి దీంట్లో మేము ఇంత పెట్టినాము. 15 times more. కరెక్ట్ మీరు చెప్పింది. ఎంత పెట్టినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ కి రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టం. మీ ఎయిమ్ కూడా అది కాదా సార్? అంటే మీకు ఒక ప్రాఫిట్ కావాలి, బ్రేక్ ఈవెన్ రావాలి. ఇంపాసిబుల్ అండి, అది బ్రేక్ ఈవెన్ అనేది రాదు. అవునా? తెలుసు. యాక్చువల్గా ఎందుకనంటే మేము వచ్చేసి ఇప్పటి వరకు అంటే ఈ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 1000 crores ప్రస్తుతము. అయిన తర్వాత ఇది ఎట్లాగో పెరుగుతూ ఉంటుంది హైదరాబాద్లో, మీకు తెలుసు అది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేయలేము దీంట్లో. దిస్ ఈస్ ద డెడికేటెడ్ ఫర్ దిస్. తర్వాత వచ్చేసి 500 crores వరకు మేము టోటల్ అదర్ ఇన్వెస్ట్మెంట్ చేసాము. 500 crores
చేయడానికి మేము ల్యాండ్స్ సేల్ చేయడం జరిగిందనమాట. ఆ ల్యాండ్ వాల్యూ 2 days వాల్యూ 1700 crores. వాట్ వి సోల్డ్. ఓకే. బ్రేక్ ఈవెన్ అనేది ఇంకా ఇంపాసిబుల్. ఓకే, అంటే ఇదేదో డబ్బు కోసము ఏదో ప్రాఫిట్ కోసం కాదు. సో ఓకే, డబ్బు అనేది డెఫినెట్గా వస్తూ ఉంటుంది. అది ఏంటంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ చేసేదానికే యాక్చువల్గా అయిపోతుందని చెప్పొచ్చు. బికాజ్ 150 acresలో ఎంత వర్క్ ఉంది, ఎంతమంది పబ్లిక్ వర్క్ చేస్తూ ఉంటారు. సో సర్ ఈజ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ ద ప్రాఫిట్. సో హీఈస్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ దిస్ హ్యాస్ టు రీచ్ ద పీపుల్. సో పీపుల్కి ఆ మైండ్ సెట్ మారాలండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 25 to 30 cigarettes per day తాగుతున్నట్టు అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళు వచ్చేసి 50 to 60 cigarettes తాగే అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. ఎవ్రీథింగ్ కంటామినేటెడ్, కాంక్రీట్ జంగల్లో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఒక రిలీఫ్ కావాలి. తర్వాత ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యము. ఏది లేకున్నా మనం ఉండొచ్చు, కానీ మన ఆక్సిజన్ లేకపోతే మాత్రం ఒక 2 minutes కంటే ఎక్కువ బతకలేము మనము. అయినా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎవరు చెట్లను నాటడం అనే యాంగిలే లేదు. వాళ్ళ లైఫ్ టైంలో కనీసం ఒక 10 చెట్లను నాటాలని నా ఫీలింగ్. మన ఇండియాలో పర్ క్యాపిటా పర్ పర్సన్ 27 trees ఉన్నాయి. అదే వేరేజ్ ఇన్ కెనడా 6800 trees ఉన్నాయి. అవర్స్ ఇస్ ద లోయెస్ట్. ఈవెన్ చైనా తీసుకున్న 200 trees ఉన్నాయి. ఎక్కడ ఏ కంట్రీస్ చూసుకున్నా కూడా 150 above ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఓన్లీ 27 trees పర్ క్యాపిటా. సో చెట్లకి ఇంకా మనం చాలా చెయ్యాలి. చాలా 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 ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సార్ పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దిస్. డెఫినెట్గా చేయాలండి. ఎవరో ఒకరు ఒక ముందడుగు వేసేసి ఈ చెట్ల గురించి వాళ్ళ మైండ్ సెట్ మార్చాలనే ఫీలింగ్ తోటే ఇది చేయడం జరిగింది తప్ప ఇది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాఫిటబుల్ వెంచర్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ బిజినెస్. దిస్ ఈస్ ఇట్ షుడ్ రన్ అనే దాంట్లోనే మేము ఇవన్నీ టికెట్ కానీ లేకపోతే క్లబ్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము. ఇది ఒక ప్యాషన్ కింద ఒక యజ్ఞం కింద చేస్తున్నాము. ఎవ్రీ వన్ షుడ్ start thinking of planting trees. A thing of beauty is joy forever. నిజమే మరి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మన సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటే మనం అంత ఆనందంగా ఉండగలం. లివింగ్ స్పేస్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటే లైఫ్ అంత వండర్ఫుల్గా ఉంటుంది. చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్. అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరమేం లేదు. సిటీ నడిబొట్టునే అందం, ఆనందం కలగలిపిన లైఫ్ ఆస్వాదించే ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. ట్రెండును ఫాలో అవ్వడం కాదు, కొత్త ట్రెండును సృష్టించేలా మార్వలస్ ప్రాజెక్టులెన్నింటినో రూపుదిద్దిన ఘనత వాసవి గ్రూప్కే సొంతం. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో వాసవి సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు సిటీకే ఐకానిక్ గా నిలిచాయి. విశాలంగా విలాసంగా ఉండే లగ్జరీ హోమ్స్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. ఉప్పల్లో 2.17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 15 ఫ్లోర్లతో ఐకానిక్ గా మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతోంది వాసవి. మెట్రో స్టేషన్ కు అత్యంత చేరువలో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో 2 and 3 బెడ్రూమ్లు కంఫర్ట్ అండ్ స్పేషియస్ లివింగ్ కు అసలైన అడ్రస్ గా నిలుస్తాయి. హాయ్. సో ఇప్పుడు వాసవి మెట్రోపోలిస్ లో ఒక మోడల్ ఫ్లాట్ లో ఉన్నాం మనం. 1195 స్క్వేర్ ఫీట్ నుండి 1945 స్క్వేర్ ఫీట్ వరకు ఇక్కడ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ 2 BHK, 2.5 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం 1945 స్క్వేర్ ఫీట్ లో ఉన్న ఒక 3 BHK ఫ్లాట్ లో ఉన్నాము. అండ్ రాగానే ద హాల్, ద స్పేషియస్ హాల్. సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. అసలు ఈ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ని అలాట్ చేసిన తర్వాత కూడా అండ్ ఒక వార్డ్రోబ్, ఒక వాష్రూమ్ అండ్ ఒక డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇంత స్పేస్ మనకు కనిపిస్తుంది. లుక్ ఎట్ ద డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియాకి ఇది పర్ఫెక్ట్ స్పేస్ అండ్ ఆల్సో వాష్రూమ్. సో అండ్ దిస్ ఇస్ ద బిగ్ విండో. మోర్ వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్. హాల్ నుంచి మనం ముందుకి ఫర్దర్గా వస్తే ఇక్కడ మనకి మోర్ స్పేస్తో బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా అలాట్ చేయడం జరిగింది. ఐ థింక్ డైనింగ్ ఏరియా ఇంత స్పేషియస్గా, ఇంత ఎలిగెంట్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. 6 సీటింగ్ డైనింగ్ టేబుల్ వచ్చింది, అయినా కూడా ఇట్ ఈస్ మోర్ స్పేషియస్. మనకి డైనింగ్ ఏరియా రైట్ సైడ్లో పూజా యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద స్పేస్ అలాటెడ్ ఫర్ పూజా యూనిట్ అనమాట. ఎనఫ్ స్పేస్ అని మనం చెప్పొచ్చు.
Now we are moving towards kids bedroom. So kids కి చాలా రిఫ్రెషింగ్గా ఉండాలి. వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయాలన్నా, చదువుకోవాలన్నా, ఆడుకోవాలన్నా వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా అనిపించాలి అండ్ ప్రతి డే కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించాలి. సో దానికోసమే ఎస్పెషల్గా డిజైన్ చేశారు అన్నట్టు అనిపించింది. నౌ కమ్స్ టు ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ వార్డ్రోబ్స్ చూస్తే మనకి 2 సైడ్స్లో కూడా పెద్ద పెద్ద సైజ్లో వార్డ్రోబ్స్ ఇచ్చారు. చాలా బ్రిలియంట్గా ఇక్కడ స్పేస్ని అలాట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఓసీ సర్టిఫైడ్ అనమాట. సో మనకి ఓసీ వచ్చేసింది అంటే జిఎస్టీ మనం కట్టక్కర్లేదు. సో నో జిఎస్టీ అప్లికబుల్. వేగం ఇది స్పీడ్ యుగం. అంతటా ఫాస్ట్గా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటుంది. అందుకు తగ్గట్టే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేలా సిటీతో పాటు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉండే ప్రాంతాలకే ప్రజెంట్ జనరేషన్ ఓటు వేస్తోంది. ఈ ట్రెండ్ను అందరికంటే ముందుగా అంచనా వేసిన విషనరీ రియల్టీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చేరువలో చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న ఓఆర్ఆర్ సమీపంలో ఎయిర్పోర్ట్ కి సులువుగా చేరుకునేటువంటి వీలున్న చోట ప్రాజెక్ట్ అంటే సూపర్ అనాల్సిందే. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సూపర్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రాజేంద్ర నగర్ ఏరియాలో లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ హ్యాపీ లివింగ్ ను ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించే ప్లానింగ్ తో ట్రెండీగా ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామాగా గిరిధారి కన్స్ట్రక్షన్స్ నిలుస్తోంది. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది సంతోషంలో భాగస్వామిగా నిలిచిన ఘనత గిరిధారికి దక్కుతోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ అమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే మేము 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. చూసారు కదా ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.